ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకున్నాను కదా. సో ఫ్రంట్ పార్ట్ మనం ఉక్సుల పట్టి తీసుకోవాలండి. ఉక్సుల పట్టి తీసుకొని ఇదిగోండి కరెక్ట్ గా ఇక్కడ వరకు మనకు మార్జింగ్ వస్తుంది కదా. ఈ మార్జింగ్ ని ఇక్కడ పెట్టేసుకోవాలి. చూడండి కుట్టు కదా ఇది, ఈ కుట్టు దగ్గర కలిపేలాగా ఈ లైన్ మొత్తం నీట్ గా ఈ లైన్ కి కలిపేలాగా ఇలా చూసుకోవాలి. అది ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ ఈ ఉక్సుల పట్టీకి ఇలా కలిపేలాగా చూసుకోవాలి. ఎక్కడ ఖర్చుకి లేకుండా ఈ విధంగానే కలిపేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకు బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అనేది పెద్దగా కాదు చిన్నగా కాదు, కరెక్ట్ గా మనకు ఏ సైజ్ బ్లౌజ్ అయితే ఉందో ఆ సైజ్ బ్లౌజే మనకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు తీసుకోండి. ఇదిగోండి నేను ఖర్చుకి కూడా తీసుకోవట్లేను, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం లాగితే మనకు ఖర్చు వచ్చేస్తుంది. స్ట్రైట్ కటింగ్ కి మాత్రం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు అయితే పెట్టుకోవాలి. స్ట్రైట్ కటింగ్ కూడా నేను మళ్ళీ మన ఛానల్లో చెప్తాను, మీరు చూదురు కానీ. ఓకేనా? అయితే ఈ విధంగా చూసుకోవాలి. చూడండి ఈ లైన్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా పెట్టాను, ఈ లైన్ కరెక్ట్ గా ఇలా పెట్టాను. ఓకే, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇలా పెట్టినా ఇక్కడ కొంచెమన్నా తేడా వచ్చేస్తుంది, మీకు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా తేడా వచ్చేస్తుంది. సో ఇక్కడ లైన్ మీకు తేడా రావద్దు అంటే ఇక్కడ లైన్ కి కరెక్ట్ గా ఎక్కడ వరకు అయితే పెట్టుకుంటే ఇక్కడ వరకు కరెక్ట్ గా లైన్ ఇంతవరకు వస్తుందో అలా ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ లైన్ ఇంతవరకు కరెక్ట్ గా పెడితే, అయితే కొంతమందికి పెట్టడానికి రాక ఈ లైన్ గీసుకోకుండా మనం డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటే పైకన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది. సో ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా కాకుండా ఈ లైన్ గీసుకొని ఈ లైన్ కి కరెక్ట్ గా ఇక్కడ వరకు చూసుకొని కరెక్ట్ గా ఇది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఇలా సెట్ చేసుకొని ఇక్కడ వరకు కరెక్ట్ గా ఇలా సెట్ చేసుకుంటే మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా. ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.